ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ మన కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము విలాప వాక్యముల గ్రంథం. ఇర్మియా గ్రంథం పక్కన ఉంటుంది, పేజ్ నెంబర్ 681. విలాప వాక్యముల గ్రంథము 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుకుందాం. యెహోవా, దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము శోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడు ఒకడును లేడాయను. నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు, అప్పుడు వారు నన్ను పోలి ఉండెదరు. చాలు, ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువ, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంత్రం సమయంలో మీ పాద సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఘనపరచుటకు మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు. ప్రభువా, మీ పక్షముగా నిలబడడానికి ఇవాళ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి నేను మీ మాటను మాత్రమే ప్రకటించినట్లు నా ప్రాణాత్మ దేహములు మీ స్వాధీనంలో ఉంచుకోండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయము, పాటించగలిగే జీవితములను దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వర్లారా, ప్రతి శుక్రవారము కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా ఆదికాండం మొదలుకొని ఇర్మియా గ్రంథం వరకు చాలా ప్రార్థనలు ధ్యానం చేసుకున్నాం. మరి ఇవాళ విలాప వాక్యాల గ్రంథంలోని ప్రార్థనలని మనం ధ్యానం చేసుకోవడం ప్రారంభించాం. ఈ విలాప వాక్యముల గ్రంథంలో 4 ప్రార్థనలు ఉన్నాయి. 4 వారాల పాటు ఈ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. విలాప వాక్యముల గ్రంథంలో ఉండే ప్రార్థనల గురించి మనం ధ్యానం చేసుకోవడానికి ముందు ఈ గ్రంథాన్ని గురించి క్లుప్తమైన వివరణ మీకు ఇచ్చిన తర్వాత వాక్యంలోనికి మనం వెళ్దాం. విలాప వాక్యాల గ్రంథాన్ని ఇర్మియా గారు రాశారు. ఇర్మియా గ్రంథం రాసిన ఇర్మియా గారే విలాప వాక్యాల గ్రంథాన్ని రాశాడు. ఇర్మియా గారు రాసిన ఇర్మియా గ్రంథానికి కంటిన్యూయేషన్, అప్పుడు ఏం జరిగాయో దాని తర్వాత ఏం జరిగిందో చెప్పేటువంటి గ్రంథము విలాప వాక్యాలు. ముఖ్యంగా ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏమిటనగా, బబులోను దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి వెళ్ళిపోయారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. అక్కడ ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ దేశం ఖాళీ అయిపోయింది. విడవబడినటువంటి ముసలి ముతక ఏడుస్తూ బ్రతుకుతున్నారు. అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని చూసి బాధ, ఇక్కడ విడవబడినటువంటి దేశాన్ని, జనాన్ని చూసి బాధ. ఇవి రెండు ఎవరికి బాధ కలిగించాయి అంటే, దైవజనుడైన ఇర్మియాకు బాధ కలిగించాయి. ఇర్మియా కంటే అధికంగా దేవునికి బాధ కలిగించాయి. హల్లెలూయా. మరి దేవునికి బాధ కలిగించినప్పుడు దేవుడు అంత దూరం వాళ్ళని పంపించకుండా ఉండాల్సింది కదా.
ఆయన ఎందుకు పంపించాడు అంటే ఓ మాట చెప్తాను. మన పిల్లలంటే మనకు చాలా ఇష్టం. పిల్లలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కొన్నిసార్లు మన నుంచి దూరంగా పెడతాం. హాస్టల్స్లో ఉంచుతాం, ఉద్యోగరీత్యా వివిధ ప్రదేశాల్లో ఉంచుతాం, మన నుంచి కొంచెం దూరంగా ఉంచుతాం. వాళ్ళు దూరంగా ఉండడం అనేది మనకు బాధ కలిగించే విషయమే అయినా కూడా వారి జీవితం బాగుపడుతున్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని దూరంగా పెడతాం. అట్లాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మాట వినకుండా తృణీకరించిన కారణం చేత వీళ్ళకి జీవితం నేర్పించాలని, పాఠం నేర్పించాలని దేవుడు అనుకొని వాళ్ళని బబులోను యొక్క చెరలోనికి, శ్రమలోనికి, కష్టంలోనికి, ఇబ్బందిలోనికి దేవుడు పంపించాడు. పంపించినటువంటి దేవుడు ఏమైనా సంతోషంగా ఉంటాడా అంటే ఉండడు. ఆ కుమారుడు కుమార్తె హాస్టల్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఎంత సంతోషమో, హాస్టల్లో ఉన్నటువంటి రోజులు బిడ్డలకు దూరంగా ఉన్నామనేటువంటి బాధ, ఆ బాధ మనకి ఎలా ఉంటుందో అలాగే దేవునికి కూడా ఇశ్రాయేలు ప్రజలు అన్య దేశంలో తన సొంత గృహంలో సొంత దేశంలో ఉండకుండా పరాయి వాళ్ళ ఇంట్లో పరాయి వాళ్ళ దేశంలో బ్రతుకుతున్నారనేటువంటి బాధ దేవునికి ఉంది. అదే సమయంలో బిడ్డలు బాగుపడుతున్నారు అన్నటువంటి ఆలోచన దేవునికి ఉంది. ఇక్కడ విడవబడినటువంటి ఈ దేశం నేను ఇచ్చినటువంటి దేశం, నేను నా బిడ్డల కోసం ఏర్పరిచిన దేశం, అది పాడైపోయి ఉంది అని మరొక వైపు దేవునికి బాధ. ఈ రెండింటిని చక్కగా అర్థం చేసుకొని దేవుని హృదయాన్ని, దేవుని మనస్సును బాగా అర్థం చేసుకొని దైవజనుడైనటువంటి ఇర్మియా దేవుడికి దేవుడే ప్రార్థన చేసుకుంటే ఎట్లుంటుందో, అంటే దేవుని మనసు ఇప్పుడు ఎవరిలో ఉంది? ఇర్మియాలో ఉంది. ఇర్మియా ఒక మనిషిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఎట్లా ఉంటుందో అట్లాగా చేసినటువంటి ప్రార్థనలే ఈ విలాప వాక్యముల గ్రంథం. విలాపము అంటే ఏడుపు అని అర్థం. విలాపం అంటే ఏంటి? ఏడుపు. ఒక్క పదమే, ఒక్క అక్షరమే తేడా. విలాపము, విలాసము. విలాసం అంటే రెండు అర్థాలు ఉన్నాయి తెలుగులో. మొదటి అర్థం విలాసం అంటే చిరునామా, అడ్రస్ అని. రెండవ అర్థం విలాసము అంటే రెండవ అర్థం ఏంటంటే లగ్జరీగా బ్రతకడం, దాన్ని విలాసం అంటారు. ఇది విలాసం కాదు, విలాపము. విలాపం అంటే ఏడ్పు, దుఃఖం, కన్నీరు. దానికి పేరే దైవజనుడు ఏమని పెట్టాడంటే ఏడుపు వాక్యములు, కన్నీటి మాటలు అని పేరు పెట్టాడు. మన భాషలో సింపుల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కన్నీటి మాటలు, ఏడుపు వాక్యాలు అని అర్థం. ఈ గ్రంథాన్ని దైవజనుడు దేవుని మనస్సు తనకు కలిగినట్లుగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన ప్రజలు దూరమైనందుకు దేవుడు ఎంత బాధపడుతున్నాడో ఆ బాధనంతటిని తన హృదయంలో ఉంచుకొని, తన వాళ్ళు తనకు దూరం అయిపోయినందుకు తాను ఎంత బాధపడుతున్నాడో ఆ బాధనంతటినీ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనగా, విజ్ఞాపనగా చేస్తున్నటువంటి అంశాలే ఈ విలాప వాక్యముల గ్రంథం. చాలా మంచి పుస్తకం. కేవలం 5 అధ్యాయాలు ఉంటాయి. చాలా త్వరగా చదివేయచ్చు. నేను ఇక్కడ కూర్చొని ఒకసారి చదివేశాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మీరు పాటలు స్టార్ట్ చేశారు, నేను చదవడం మొదలుపెట్టాను. పాటలు అయిపోయే లోపల అయిపోయింది ఆ పుస్తకం చదవడం. అంత సింపుల్గా ఉంటుంది, కానీ చాలా విలువైనటువంటి అంశాలు దీనిలో ఉన్నాయి. మనం 4 వారాల్లో 5 అధ్యాయాలు నేర్చుకుంటున్నాం కనుక ఈరోజు 1వ అధ్యాయం ధ్యానం చేస్తుంటే ఇంటికి వెళ్ళి 1వ అధ్యాయాన్ని మనసు పెట్టి చదవండి. దాని వెనకాల ఏముందో స్టోరీ అంతా చెప్పాను. బబులోను దేశంలో ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో యెరూషలేములో కొంతమంది విడవబడినటువంటి వాళ్ళు బాధపడుతున్నారు. విడవబడినటువంటి దేశం అంతా కూడా కాల్చివేయబడింది. ప్రహరీ గోడలు పడిపోయి ఉన్నాయి. దేవాలయం లేకుండా పూర్తిగా కొట్టివేశారు. దుఃఖము, ఏడుపు, కన్నీళ్ళే దాన్ని చూస్తే వస్తాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశంలో నుంచి భక్తుడైనటువంటి ఇర్మియా గారు దేవుని సన్నిధిలో చేసిన
ప్రార్థన. సరే, ఈ ఈ యొక్క పుస్తకం చాలా కవితాత్మకంగా రాశాడు దైవజనుడు. కవితాత్మకంగా అని ఎందుకు చెప్పాలంటే 5 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 5 అధ్యాయాల్లో 4 అధ్యాయాలని దైవజనుడు ఎలా రాశాడంటే అక్షరమాల. విన్నారా? అక్షరమాల స్కూల్లో రాసి ఉంటారు, అక్షరమాల అని రాసి ఉంటారు. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదాన్ని పేర్చుకుంటూ వెళ్తాం కదా, దాన్ని అక్షరమాల అంటాం. అలాగే ఈ పుస్తకంలో ఉండేటువంటి ప్రతి వచనం దైవజనుడు ఎలా రాశాడంటే మొదటి అక్షరం ఆతో మొదటి పదం స్టార్ట్ అవుతుంది. 1, 2 వచనాలు అలా రాస్తాడు. 3వ వచనం మరలా ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. ఇలా హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటే ఆ 22 అక్షరాల అక్షరమాలతో కూర్చున్నటువంటి కవితాత్మకమైనటువంటి గ్రంథం విలాపవాక్యాల గ్రంథం. కన్నీటిని కూడా ఇంత అందంగా చెప్పగలిగడం అది యెరెమీయాకి మాత్రమే చెందింది. 3వ అధ్యాయం స్పెషాలిటీ. 3వ అధ్యాయంలో 66 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు? 66 వచనాలు. ప్రతి అక్షరానికి 3 వచనాలు రాశాడు ఆయన. ప్రతి అక్షరానికి 3 వచనాలు. హెబ్రీ భాషలో 22 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరానికి 3 వచనాలు పేరిస్తే 66 వచనాలుగా ఈ గ్రంథాన్ని రాయడం జరిగింది. చివరి అధ్యాయం 5వ అధ్యాయం అలా కవితాత్మకంగా కాకుండా మామూలుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వర్ణించడం జరిగింది. ఇది ఈ గ్రంథానికి ఉన్నటువంటి ప్రత్యేకత, విశిష్టత. అందుకని మీరు దాన్ని చదివేటప్పుడు ఎన్ని వచనాలు ఉన్నాయి దీనిలో అని ఒకసారి కౌంట్ చేసుకోండి. మొదటి అధ్యాయంలో 22 వచనాలు ఉంటాయి కరెక్ట్గా. ఈ 22 వచనాలని మీరు చూస్తే ఒక్కొక్క వచనం ఒక్కొక్క అక్షరంతో, ఒక వచనంలో ఒక అంశం ఇమిడిపోయి ఉంటుంది, ఒక వాక్యం కంప్లీట్ అయిపోతుంది. ఆ వచనంలో ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని పూర్తి చేస్తూ ఉన్నాడు. అలాగే రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. సరే, ఇక విషయంలోనికి వద్దాం. దైవజనుడు ఈ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తున్నాడో దాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విలాప వాక్యాల గ్రంథం 1వ అధ్యాయం 20, 21 వచనాలు. యెహోవా దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను, నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె నా లోపల కొట్టుకొనుచూ ఉన్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్ను ఆదరించువాడొకడును లేడాయను. నీవు నాకు ఆపద కలుగజేసిన వార్త విని నా విరోధులందరూ సంతోషపడుతున్నారు. నీవు చాటించిన దినము నీవు రప్పిస్తావు, అప్పుడు వారు నన్ను పోలి ఉంటారు. దైవజనుని ప్రార్థన ఈ అధ్యాయంలో యూదా దేశం ఎలా పాడైపోయింది అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఒక కుటుంబం ఎందుకు పాడైపోయింది అని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితం ఎందుకు పాడైంది జ్ఞాపకం చేసుకోవాలి. మన సంఘం ఎందుకు పాడైంది జ్ఞాపకం చేసుకోవాలి. కారణాలు చెప్తున్నాడు దైవజనుడు ఈ అధ్యాయంలో. ఆయన అంటున్నాడు, యెరూషలేము ఏడుస్తుందంట. 1వ వచనం చదవమ్మా. జనభరితమైన పట్టణము ఎలా ఏకాకి అయి దుఃఖాక్రాంతమో ఆయను. ఆ దేశం, ఆ పట్టణం ఏడుస్తుందంట. ఎలా అయిపోయిందంటే దాన్ని చూస్తే విధవరాల్లాగా మారిపోయిందంట. ఒకప్పుడు ఎంతో ఘనత, ఎన్నో సంస్థానాలు, రాజకుమార్తెలాగా వెలుగొందినటువంటి పట్టణం ఇప్పుడు కన్నీళ్లు పెడుతూ ఉందంట.
2వ వచనంలో రాత్రి యందు అది బహుగా ఏడుస్తున్నది, కన్నీళ్లు దాని చెంపల మీద కారుతా ఉన్నాయి. చూసారా, ఒక దేశం, ఒక పట్టణం దుఃఖంలో ఉంది, కష్టంలో ఉంది, బాధలో ఉంది. దైవజనుడు దాని దుఃఖాన్ని, కష్టాన్ని, బాధని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నటువంటి దైవజనుడు ఏం చేస్తున్నాడంటే దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం అందరం చేయాల్సిన పని ఇదే. మనమందరము నేర్చుకోవలసినటువంటి పాఠం ఇదే. దైవజనుడికి ఏం దుఃఖం లేదు, గుర్తుపెట్టుకోండి. దైవజనుడికి ఎటువంటి బాధ లేదు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే, ఇర్మియా నిన్ను నేను తప్పిస్తాను, యెరూషలేము పడుతున్నటువంటి ఈ ఆపదలో నువ్వు ఉండవు, నేను నిన్ను విడిపిస్తానని ఇర్మియా గ్రంథంలో చెప్పాడు. దేవుడు విడిపించేశాడు. ఇర్మియాకి ఏం టెన్షన్ లేదు. బాధ, దుఃఖం ఎవరికంట? ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ దేశం నుంచి బానిసలుగా వెళ్ళిపోయినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని దైవజనుడు ఏం చేస్తున్నాడంట? దుఃఖపడుతూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, ఎవరినైనా చూసి వీళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది అని ఎప్పుడైనా ఏడ్చి ప్రార్థన చేసావా? నిన్ను, నీ ఇంటి వాళ్ళని కాకుండా బయట వాళ్ళని చూసి వీళ్ళకి ఇంత కష్టం ఎందుకు వచ్చింది ప్రభువా, ఈ కష్టంలో నుంచి వీళ్ళని తప్పించు అని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం, మనం క్షేమంగా ఉన్నామంటే మనం క్షేమంగా ఉన్నాం, మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాదు. దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి. మనతో పాటు క్షేమంగా ఉండాల్సిన వాళ్ళు క్షేమంగా లేకపోయినందుకు వాళ్ళ కొరకు దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థన చేయాలి. మొదటి పాఠం. రెండోది మనం గమనిస్తున్నట్లయితే ఈ భాగంలో యూదా బాధ నుండి దాసురాలై చెరలోనికి పోయింది. యూదా బాధపడి చెరలోనికి పోయింది. అక్కడ విశ్రాంతి లేకుండా పోయింది. తరుమువారు ఎక్కువయ్యారు, ప్రార్థన చేసేవాళ్ళు లేరు, ధర్మశాస్త్రం లేదు. ఆమెకున్నటువంటి సౌందర్యం అంతయు తొలగిపోయింది. 6వ వచనం చదువుమా. సియోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయింది, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వారు బలహీనులై తరుము వారి ఎదుట నిలవలేకుండా పారిపోయారు. ఇది యెరూషలేము పరిస్థితి. 3వ వచనం నుంచి 6వ వచనం దాకా యెరూషలేము ఎట్లాంటి దుర్భర పరిస్థితుల్లో ఉందో వర్ణిస్తున్నాడు ఆయన. అంత దుర్భర పరిస్థితి దానికి ప్రాప్తించిందే అని దైవజనుడు ఏడుస్తూ కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత విషయం ఏంటంటే, అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది యెరూషలేముకి అని చెప్తున్నాడు. మనం కూడా నేర్చుకోవాలి ఈ పాఠం. ఒకడు కూలిపోతున్నాడంటే ఎందుకు కూలిపోతున్నాడు? ఒక కుటుంబం కూలిపోతుందంటే ఎందుకు కూలిపోతుంది? ఒక సంఘం కూలిపోతుందంటే ఎందుకు కూలిపోతుంది? మనం కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. 8వ వచనం, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను, అందుచేతను అది అపవిత్రురాలయను, దాని గనపరిచిన వారందరూ దాని మానమును చూచి దానిని తృణీకరించెదరు, అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచూ ఉన్నది. చాలు. వాక్యంలో చెప్తున్నాడు ఎందుకు ఇట్లాంటి పనిష్మెంట్, ఎందుకు ఈ పరిస్థితి యెరూషలేమునికి ఏర్పడింది అంటే ఆయన చెప్తున్నాడు, యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. ఇంకో చోట ఆ క్రింది లైన్స్లో మరొక చోట అంటాడు ఆయన,
యెరూషలేము చేసినటువంటి పాపము సొదొమ గొమొర్రాల పాపము కంటే కూడా అధికమైనది అని అంటాడు. పాపం చాలా భయంకరమైనది. దాని వలన వచ్చే పరిణామాలు ఇంకా భయంకరమైనవి. పాపం చేసేటప్పుడు చాలా సంతోషంగా కనబడుతుంది, కానీ పాపం చేయడం పూర్తయిన తర్వాత దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించండి. యెరూషలేము దేవుని పరిశుద్ధ పట్టణము అని పిలువబడింది. దేవుని పరిశుద్ధ పట్టణం అని పిలువబడినంత మాత్రాన అది తప్పు చేసిందని, పాపం చేసిందని, నా పరిశుద్ధ పట్టణం కదా, చేస్తే చేసిందిలే అని వదిలేశాడా దేవుడు? వదిలేలా. నువ్వు పాపం చేసిన రోజున నా పరిశుద్ధ పట్టణం అయి ఉండొచ్చు, కానీ నీ పాపమును నేను సహించలేను, కాబట్టి నువ్వు తప్పకుండా శిక్షను అనుభవించాల్సిందే. ఇది మనం నేర్చుకోవాల్సిన రెండవ పాఠం. యెరూషలేము ఘోరమైన పాపము చేసింది. ఆ పాపము కారణంగా దానికి శిక్ష విధించబడింది. ఆ శిక్ష చాలా ఘోరమైంది, భరించలేనటువంటిది. దేవుని యొక్క కోపము చల్లారే వరకు ఆ శిక్షను అనుభవించవలసి ఉంటుంది. చదువుదామా? 12వ వచనం చదవండి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, త్రోవను నడుచు వారలారా, ఇలా జరగడం చూసి మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గి ఉన్నాడు, నన్ను వెనుకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్ల నన్ను సొమ్మసిల్ల చేసి ఉన్నాడు. చూసారా ప్రియమైన వారలారా, దేవుని యొక్క కోపం ఎలా ఉంటుందో, దాన్ని భరించడం ఎంత కష్టమో ఇక్కడ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటుంది, మనుషులకి మనం చేసే పాపం కనబడక బాగున్నాము అని అనుకుంటూ ఉంటారట, కానీ దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన పైన మాత్రమే కాదు, లోపల కూడా, హృదయాన్ని కూడా చూసేటువంటి దేవుడు. జీవితం అంతటిని పరిశీలించేవాడు. మనం చేస్తున్నది రైటా రాంగా అన్నిటినీ పరిశీలించేవాడు. కాబట్టి ఆయన పరిశీలనలో నుంచి తప్పించుకోవడం మన వల్ల కాదు. ఆయన అంటున్నాడు, నీ పాపము, నువ్వు నాకు ఎంత ఇష్టడువైనా, ఎంత ఇష్టురాలివైనా, నేను నిన్ను ఎంత ప్రేమించినా, నువ్వు నా కొరకు ఎంతో నమ్మకంగా ఒకప్పుడు బ్రతికినా, ప్రస్తుతము నువ్వు చేసినటువంటి పాపమునకు శిక్ష భరించక తప్పదు. ఇది యెరూషలేములో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండవ పాఠం. ప్రియమైన వారలారా, ఎవరిని దేవుడు పక్షపాతంగా చూడ్డు. దైవజనుడైన దావీదుకి ఒక సందేహం వచ్చిందంట. ఈరోజు ఉదయం నేను ఆ కీర్తన చదువుకుంటూ ఉన్నాను. ప్రభువా, అందరూ బాగుండారు ప్రభువా, అసలు వాళ్ళు మందిరానికే రారు ప్రభువా, అయినా బాగా డెవలప్ అయిపోతున్నారు ప్రభువా, నేను ఎందుకు ఇలాగే ఉన్నాను ప్రభువా అని ప్రార్థన చేశాడంట ఆయన. దేవుడు ఆయనకి ఆన్సర్ ఇచ్చాడు. ఏమని ఆన్సర్ ఇచ్చాడంటే, ఇంటి మీద గడ్డి ఉంటుంది చూసావా, పైకప్పున గడ్డి వేసుకుంటాం కదా మనం, వర్షం పడంగానే ఆ గడ్డి మొలకెత్తుతుంది, దాన్ని కోసి గింజలు రాల్చి తిన్నవాడిని ఎవరినైనా చూసావా, 4 రోజులు ఉండి ఎండిపోద్ది కదా, వాళ్ళ జీవితం కూడా పచ్చగా ఉన్నట్టు కనబడుతుంది, 4 రోజుల తర్వాత ఎండిపోతుంది. దాన్ని కోసి పంట తిని దీని వలన నేను సంతోషిస్తున్నానని చెప్పుకునేవాడు
ఉండడు అని అంటాడు. వాళ్ళ కాళ్ళు జారు చోటనే ఉన్నాయి అని అంటాడు. మనకు అలా కనబడుతుండొచ్చు, కానీ ఒక రోజున దేవుడు వాటి యొక్క శిక్షని వాళ్ళకు విధిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక మూడో విషయం, యిర్మీయా ప్రార్థన చేస్తున్నాడు, యెరూషలేము పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఆయనకే పనిష్మెంట్ లేదు. దేవుడు నిన్ను తప్పించాను, నువ్వు పాపం చేయలేదు, నువ్వు నా వాడివి, నిన్ను తప్పించానని దేవుడు చెప్పేశాడు. తప్పించేసినంత మాత్రాన నేను హ్యాపీ అమ్మ నేను తప్పించుకున్నానని బయటికి వెళ్ళిపోవడం కుదరదు దైవజనుడికి. అందుకని ఇప్పుడు యెరూషలేము చేసిన పాపం నా పాపం అనుకుంటున్నాను అని యిర్మీయా భక్తుడు చెప్తున్నాడు. పాపం వాళ్ళు చేసిందే. ఒకవేళ నేనే పాపం చేసుంటే దానికి క్షమాపణ అడగాల్సి వస్తే నేను ఎట్లా క్షమాపణ అడుగుతానో వాళ్ళ పక్షంగా నేను అట్లే క్షమాపణ అడుగుతాను. నాకు ఇద్దరు వ్యక్తులు జ్ఞాపకం వచ్చారు ఈ మాటని నేను ధ్యానం చేస్తున్నప్పుడు. మొదటి వ్యక్తి యోబు. యోబు ఏం చేసేవాడంట, తన యొక్క కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలి నర్పించి, నా కొడుకులు నా కూతుర్లు నీకు విరోధంగా ఏదన్నా పాపం చేసుంటే వాళ్ళ మాటల్లోనో వాళ్ళ వ్యవహారాల్లోనో ఎక్కడైనా పాపం కనబడి ఉంటే దయచేసి క్షమించు అని ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడు. చాలా ముఖ్యమైనటువంటి మాట అది. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. మన పిల్లలు ప్రభువా మా బిడ్డలకు ఆరోగ్యమి, మా బిడ్డలకు మంచి చదివి, మా బిడ్డలకు మంచి భవిష్యత్తుని అని ప్రార్థన చేయండి, మంచిదే. దాంతో ప్రభువా నా బిడ్డలు పాపములో పడకుండా వాళ్ళని కాపాడు. ఒకవేళ తెలిసి తెలియక వాళ్ళు ఏదైనా పాపం చేసుంటే వాళ్ళ పక్షంగా నేను బ్రతిమలాడుతున్నాను, నన్ను చూసి వాళ్ళని క్షమించు. ఇది మన బిడ్డల కోసం ఎలా చేస్తామో మన సంఘములో ఉన్నటువంటి కుటుంబాల కొరకు ఎవరైతే పాపములో ఉన్నారో, ఎవరైతే శిక్షను అనుభవిస్తూ ఉన్నారో, ఏదో కారణం చేత ఈ శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారని మనకు అర్థమవుతూ ఉంది కదా, వాళ్ళ స్థానంలో మనం ఉండి ప్రభువా వాళ్ళ పక్షంగా నేను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను, వాళ్ళు పడే బాధ చూడలేకపోతున్నాను, శ్రమ చాలా ఎక్కువగా ఉంది, నన్ను చూసి వాళ్ళని క్షమించి ఈ భారము నుంచి వాళ్ళకు ఉపశమనం కలిగించు అని ప్రార్థించడం నేర్చుకోవాలి. ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రార్థనలో ఈ 3 విషయాలు నేను నేర్చుకున్నాను, మీకు కూడా నేర్చుకోమని తెలియజేస్తూ ఉన్నాను. మీ ప్రార్థనా జీవితాన్ని సరి చేసుకుంటూ ఇలాంటి ప్రార్థన మన కోసం మాత్రమే కాకుండా మనం బాగున్నాం, కష్టంలో ఉన్నటువంటి ఇతరులను జ్ఞాపకం చేసుకొని, మనం పాపం చేయట్లేదు, పాపములో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పక్షంగా, ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన పాపం చేయలేదు, కానీ తండ్రి వీరేమి చేయుచున్నారో వీళ్ళెరుగరు కనుక వీళ్ళని, తను పాపం చేయలే కానీ పాపం చేస్తున్న వాళ్ళ కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. స్టెఫన్ రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా ఆయన అదే అన్నాడు, వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు, వీళ్ళని క్షమించు. మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన. దేవుడి మాటలను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తలలోంచినట్లయితే